కేఏ పాల్ గారికి నమస్కారం అండి. మీరు చాలా తక్కువ స్థాయి నుండి ఉన్నా సరే ఎంతో పెద్ద స్థాయికి ఎదిగారు. బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షులు మీతోటి అపాయింట్మెంట్ తీసుకున్నంత స్థాయిలో మీరు ఎదిగారు. మాకు చాలా సంతోషం. మన ఇండియాకి మంచి పేరు, తెలంగాణ ఏపీకి ఇంకా మంచి పేరు తెచ్చారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఒకప్పుడంటే యూట్యూబ్లు లేవు, ఏమీ లేదు, ఎవరేం చెప్తే అదే, ఒక న్యూస్ పేపర్లు ఏదో వస్తే అదే నిజం అనుకునేవారు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది యూట్యూబ్ ద్వారా అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఏంటన్నది. అతను చేయట్లేదని మీరంటే అయిపోదు, చేస్తున్నారన్న అయిపోదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. మంచి ఏదో చెడు ఏదో, ఎవరేం చేస్తున్నారు ఎవరేం చేయట్లేదు అన్నది ప్రజలన్నీ గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. మీరు అతన్ని ఇలా కించపరిచి మాట్లాడుతుంటే మీరు ఇంకా దిగజారిపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో మీరున్నారు, ఎలక్షన్కి మీరు పోటీ చేశారు, మీరు అందరికి ఇలాగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అక్కడ మీరు ఏమయ్యారు? జోకర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు కదా. రోజా గారు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నీతోటి అంటూనే ఉంటారు. ఆవిడ ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉండి వచ్చి కూడా, అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అందరూ కలిసి మెలిసి ఉండి వర్క్ చేసి వచ్చేవాళ్ళు. అలాంటిది అందులో ఉన్న వ్యక్తిని కూడా ఏలెత్తి చూపుతుంటే ఎంత బాధగా ఉంటుందండి. ప్రజలందరూ మెచ్చుకుంటున్నారండి అతను ఎంత చేస్తున్నారు అన్నది, కళ్ళతో చూస్తున్నారండి. మారుమూల గ్రామాల్లోకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి కావలసిన సదుపాయాలు చేస్తున్నారు. ఇది అందరూ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అయినా మీరు ఏలెత్తి చూపిస్తున్నారు. మీరు ఆ స్థాయికి దిగజారిపోతున్నారు. మీకు ఇప్పుడున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ గారిని లేనిపోయిన మాటలు మీరు అంటే మాత్రం ఉన్న గౌరవం కూడా పోతుంది. అంటే ఇంత జ్ఞానం ఉంది మీకు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రోజాకి కూడా తెలుసు అందులో ఉన్నోళ్ళు ఎలాంటోళ్ళు అనేది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ పదవిలో లేనప్పటికీ ఓడిపోయినా సరే ఆర్కే బీచ్ దగ్గర నవ్ హోటల్లో మీటింగ్ పెట్టడానికి వస్తే పవర్ కట్ చేస్తే అక్కడి నుండి ఫ్యాన్స్ మొబైల్ లైట్లు వెలిగించి స్వాగతం పలికారండి. అది వరల్డ్ రికార్డ్ అండి, అది వరల్డ్ రికార్డు. ఆ అవగాహన కూడా మీకు లేదా? అతను ఏంటి అన్నది కూడా మీకు ఇంక అప్పటికే అర్థం కాలేదా? ఇంత స్థాయికి ఎదిగారు. మేము ఎస్టిమేషన్ వేసుకున్నామండి అతను ఎలాంటి వ్యక్తి అన్నది. ఏంటి 2009లోని ప్రజారాజ్యం చిరంజీవి గారు స్థాపించారు. నేను కూడా ప్రజారాజ్యంకి ఓటేశాను. తర్వాత జనసేన పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు ఎలాగో నడిపారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. అది కలిపేశారనే కదా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టినా ఎందుకు పెట్టారంటే అది కూడా నేను ఒక అవగాహనతో నేను చెప్పగలుగుతున్నాను. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అన్న మైండ్కి ఉంది. కానీ ఏం చెయ్యాలన్నది అతనికి తెలియడం లేదు. కానీ ఏదో సాధించాలి, ఏదో మైండ్ ఇదైపోతుంది అతనికి. అప్పుడు 2009లో ప్రజారాజ్యం పెట్టేటప్పుడు అప్పుడు అతనికి మైండ్ తట్టింది, మైండ్కి వెలిగింది బాగాన. ప్రజలకి సేవ చెయ్యాలి అని. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ప్రజలకి సేవ చెయ్యాలని అతను అప్పుడు అనుకున్నారు. అప్పుడు కదా నా తిక్కకి ఒక లెక్క ఉందని అన్నారు. గుర్తుందా? తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అన్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లోని కలిపేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కోపం వచ్చి జనసేన పార్టీ స్థాపించారు కానీ అతనికి ఓడిపోతారని అతనికి తెలిసింది. ఎందుకు ఓడిపోతారని తెలుసు అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేశారు కాబట్టి 2014లోని చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేశారు, గెలిచారు, అంతా బాగా సవ్యంగా ఉంది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టారు. ఏమల్ల? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వల్ల గెలిచిందని. అతనికి తెలుసు, సీఎంగా ఎక్కినా సరే గెలవనని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు మైండ్ పాడు చేశారు. మరి ఎంతైనా 100 మంది, అది నంది కాదు పంది అంటే ఎవరైనా నమ్ముతారు కదా, నమ్మాల్సిందే కదా. 100 మంది అనేటప్పుడు పాపం ఆయన కూడా నమ్మారు నిజమే కదా అని.
వాళ్ళ మాటలు విని 19లో ఇతను సపరేట్గా పార్టీ పెట్టారు. ఏమైంది? పార్టీ ఇద్దరు ఓడిపోయారు. టీడీపీ ఓడిపోయింది, జనసేన పార్టీ కూడా ఓడిపోయింది. నేను వాదించాను, చాలామంది వాదించారు, టీడీపీ జనసేన పార్టీ వల్ల గెలిచిందని అన్నారు కదా, మరి జనసేన పార్టీ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే పార్టీ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు గెలవలేదు? చంద్రబాబు నాయుడు అంతకుముందు గెలిచారు కదా, గెలవకపోతే మీరు అన్నా పర్వాలేదు, అమ్మ జనసేన పార్టీ వల్ల గెలిచారని అనొచ్చు. మరి 2019లో ఎందుకు గెలవలేదని నేను కూడా కొంతమంది వాదించాను, నాతో కొంతమంది వాదించారు, నేను వాదించాను, ఉన్నమాట మాట్లాడాలి, వాదించాను. అదే చూడండి, మొన్న 19 నుండి 24 వరకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేటప్పుడు అతను జైలుకి వెళ్ళిపోయాడండి. మీ పార్టీ మీరు గెలిచేస్తుంది, తప్పించేయండి అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది, ఎవరు మాటలు నమ్మకూడదు, ఎవరు మాటలు వినకూడదని. అతను ఎందుకంటే 2014లో వాళ్ళ మాటలు విని 19లో పార్టీ పెట్టి ఓడిపోయారు కదా. ఇదే మాట 2004లో వచ్చేటప్పుడు అతను వినలేదు. అతను తప్పేటో ఒప్పేటో అతను అంతటా అతనే తెలుసుకొని ఒక కరెక్ట్ అయిన దారి తీసుకున్నారు. అతను చెప్పారు కదా, మనం అందరం విన్నాం కదా, సరే సైడ్ తప్పించేస్తాము, మనమే గెలుస్తాం, మనం గెలవకుండా వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి, మీరు జీర్ణించుకోగలరంటే ఒకళ్ళ దగ్గర నుండి ఒక మాట కూడా నోట్లో మాట కూడా రాలేదట. ఒకరి దగ్గర నుంచి నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేదట. అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మనందరమే విన్నాం. అవునా? ఇప్పుడు గెలిచిన తర్వాత, గెలకముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట లేదు. గెలిచిన తర్వాత చెప్పింది ఒకటైతే చేసిన 10. అతను ఉన్న నియోజకవర్గంలోనే కాదు, అన్ని నియోజకవర్గంలో కూడా ఎవరికి ఏటేటి అవసరం ఉన్నది కూడా చేసి చూపిస్తున్నారు. ఇంత చేస్తున్నా సరే మీరు ఇంకా ఏలైతే చూపిస్తున్నారంటే మీరు మనుషులు అనాలా, మానులు అనాలా? ఏ అవగాహన లేదని నాకే అర్థమైంది అతను ఏంటన్నది. మీరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి, బిల్ గేట్స్ దగ్గరికి మీరు ఎదిగారు, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న స్థాయికి ఎదిగారు. ఒక హీరోయిన్గా చేసిన ప్యాకేజ్ రాని కూడా అలాగే మాట్లాడుతుంటే పోనీ ఇంతేండి, పోనీ అలా ఎవరు చేయలేదు, మీరు చేసిన వాళ్ళు కదా, వాళ్ళని కించపరిచి మాట్లాడకండి, ఎవరు ఊరుకోరు. మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటే చేసి చూపించండి. ప్రజలకి ఏలేదు చూపించొద్దండి, వాళ్ళు చేయట్లేదు అంటున్నారు కదా, సరే చేయడం లేదు, ప్రజలు కళ్ళు మూసుకొని ఉన్నారు, తెలియదు ప్రజలకి ఏమి, మీకు అన్నీ తెలుసు కదా, మీరు చేసి పెట్టండి. ప్రజలకి ఏం కావాలో చేసి పెట్టి ప్రజలు మిమ్మల్ని కూడా గెలిపిస్తారు కదా. పోలవరం ప్రాజెక్టుకి ఒక 100 కోట్లు ఇవ్వండి మీరు. ఆ డైమండ్ రాని ప్యాకేజ్ రాని దాచుకున్నామని 3,000 రూపాయల కోట్లు దాచుకుంది ఆవిడ. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, చంద్రబాబు ఏం చేశాడు, ఇదేం చేశారు, అదేం చేశారు అంటుంది కదా ఆవిడ. 3,000 కోట్లలోని ఒక 100 కోట్లు ఇవ్వమని చెప్పండి, పోలవరం ప్రాజెక్ట్ చేయమని. ఒక 50 కోట్లు ప్రజలకు ఇల్లు ఇవ్వమనండి. ప్రజల సొమ్మే కదా, ఇవ్వచ్చు కదా. ఆవిడ పేరు చెప్పుకుంటారు కదా. ఆవిడ ఎమ్మెల్యే ఉంటే నగరికి ఏం చేయలేదని అంటున్నారు కదా, మరి ఆవిడ చేసింది ఏం చెప్పడం లేదు, నేనేం చేయలేదని అంటలేదు, వాళ్ళు చేయలేదని అంటుంది. వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, వీళ్ళు చేయడం లేదని అంటుంది. మరి ప్యాకేజ్ రాని మరి మీరు కూడా పాల్గారు, మీరు కూడా కొద్దిగా ఏదో ప్రజలకి ఏది కావాలో చేసి చూపించవచ్చు కదా. ఇలా చేయలేదని మీరు ఏలేదు చూపించొద్దండి. ప్రజలకు ఏం కావాలి, మీరు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వదలుచుకుంటున్నారు అది చెప్పేసి చేసి ఇవ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, పార్టీ కోసం ఆశించలేదు, ఓడిపోయినా సరే ప్రజలకు సేవ చేశారు. అతను మానవ సేవ మాధవ సేవ అనుకొని చేశారు. అతను ఓడిపోయినా చేశారు, గెలిచిన తర్వాత ఇంకా బాగా చేస్తున్నారు. అతను తప్పు లేకపోయినా క్షమాపణ అడుగుతున్నారు. పోనీ మీరు అలాగే చేయండి, అతనిలాగే ఏలైతే చూపించొద్దు. అతను ఎలక్షన్లోనే ఓట్లకి ఎమ్మెల్యే గెలవడానికి అర్జించారు, అందరినీ అడిగారు, ప్రాధేయపడ్డారు, ఓట్లేసినా గెలిపించండి, నేను కష్టపడిన డబ్బు మీకు తెచ్చింది నేను ఇస్తున్నాను కానీ సరిపోవడం లేదు, నేను చేయలేకపోతున్నాను, మీరు నన్ను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి ఇంకా బాగా డెవలప్ చేస్తాను అని అన్నారు, చేసి చూపిస్తున్నారు. సరే, మీరు ఎంతో కొన్ని కోట్లు సంపాదించారు కదా పాల్గారు, ప్రజలకి ఏం చేయాలో చేయండి, మీ తరపు మేము ఉంటాము, మీకు ఓటేస్తాము. వీళ్ళు ఇలాగా వాళ్ళ ఏలెత్తి చూపించకండి, అది కరెక్ట్ కాదు. మీరేం చేయగలుగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇదిగో మీరు ఇది చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది చేయలేదు, ఇగో నేను చేసి చూపిస్తాను, నా సొంత డబ్బుతో నేను చేసి చూపిస్తాను, చేసి చూపించండి, ప్రజలకు ఇవ్వండి, అప్పుడు ప్రజలు ఈ తరపు మాట్లాడతారు.
మీరంటే గౌరవం అన్నది ఉన్నది ఎవరికైనా, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి ఎదిగారు. ఇన్ని ఫ్లైట్లు ఉన్నాయి మీకు, అంత స్థాయిలో ఉన్నారు.